నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బై ఐపీఎస్. రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. ముందుగా క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 ఇంచు అల్లము, ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే ఒక 5 నుంచి 6 వరకు లవం మొగ్గలు వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మీడియం మంట మీద మగ్గించుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 60% వరకు కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి మీడియం మంట మీద. మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారము, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకొని గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. అన్నం, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసేసండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.